హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిరీషాని. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏంటో చూద్దాము. బీరకాయ ఎండు రొయ్య పొట్టు కర్రీ ఎలానో చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు కూడా చూద్దాము. ఇవి వచ్చేసి తాలింపు గింజలు, ఇది వచ్చేసి ఉప్పు, ఇది వచ్చేసి ఎండు రొయ్య పొట్టు, పసుపు, కొత్తిమీర, కారం, కరివేపాకు, ఒక్క టమాటా వేద్దాం. నేను వచ్చేసి 1/2 కిలో తీసుకున్నాను. పెద్దుల్లిపాయ, పచ్చిమిర్చి, ఆల్రెడీ పీల్ చేసి పెట్టుకున్న బీరకాయలు, ఇవి కట్ చేసుకుందాము. ముక్కలు కట్ చేసానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసాం కదండి. నెక్స్ట్ దానిలో రొయ్య పొట్టు వేసి వేయించుకుందాము. లో టు మీడియంలో పెట్టుకొని వేయించుకున్నాను. దీంట్లో ఏంటంటే ఇసుక తగులుతుంది. ఇట్లా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. దానిలో ఉన్న ఇసుక కూడా వస్తుంది బయటికి. నేను ఆయిల్ అయితే ఏం యాడ్ చేయలేదు. ఇట్లా ఒత్త రొయ్య పొట్టునే ఫస్ట్ వేయించుకుందాము. వేయించుకొని దీన్ని చెరుక్కుందాము. దాంట్లో దుమ్ము ఇసుక ఉంటే పోతుంది. రొయ్య పొట్టును వేయించి ప్లేట్లో తీసుకున్నాను. దాంట్లో కొంచెం నీళ్లు యాడ్ చేసి వడకట్టుకొని నెక్స్ట్ తాలింపులో వేసుకుందాం. స్టవ్ ఆన్లోనే ఉంది. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది. పోపు వేసుకుందాం. పోపు వేగిపోయింది. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుందాం. ఇవి కూడా వేయించుకుందాము. దీనిలో కొంచెం పసుపు యాడ్ చేద్దాం. ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు దీనిలో కరివేపాకు, రొయ్య పొట్టులో నేను నీటి పోసి ఉంచా కదా, దాన్ని వడకట్టుకొని వేసుకుందాము. వేసేసాను రొయ్య పొట్టు, కరివేపాకు. ఇది కూడా లైట్గా వేయించుకున్నాము. ఆల్రెడీ మనం వేయించాము, జాడించి మళ్ళీ ఆయిల్లో వేసాము. ఉల్లిపాయలో కొంచెం వేయించి దీనిలో టమాటా వేద్దాం. టమాటా కూడా వేసాను. దీన్ని కూడా వేయిద్దాము. టమాటా వేగిపోయింది. నెక్స్ట్ కర్రీ ముక్కలు వేసేద్దాం. బీరకాయ ముక్కలు వేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. తర్వాత సాల్ట్ యాడ్ చేద్దాం. కూర ఇక్కడ వరకు కుక్ అయిపోయింది. దీనిలో ఇప్పుడు ఉప్పు, కారం వేసుకుందాం మన టేస్ట్కు తగ్గట్టు. వేసేసాను. మిక్స్ చేద్దాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే కర్రీ. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఒక్క 5 నిమిషాలు ఉడికిద్దాం. చూశారు కదా, బీరకాయ ఎండు రొయ్య పొట్టు కూర రెడీ. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.